హాయ్! హలో ఎవ్రీవన్. గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్. సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మేమైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. ఇంకా సెలబ్రేషన్స్ అన్నీ చూడాలనుకుంటే అపార్ట్మెంట్‌లో అమ్మాయి వ్లాగ్స్‌లో పెట్టాను ఛానల్‌లో. చూడడానికి ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే ఆ ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేస్తారు అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఈరోజు ఈ వీడియోలో సంక్రాంతి పండగకి చేసిన అప్పాలనైతే చూపించబోతున్నాను. ఇంకా ఈ వీడియోలో అప్పాలు చేస్తూ ఇంకా మనం ఏం తెలుసుకుందాము అంటే సంక్రాంతి పండగకి అసలు అప్పాలెందుకు తయారు చేసుకుంటాము అనేది, అదే విధంగా ఒక మనవడు అమ్మమ్మని ఎప్పుడు పాత రకం పిండి వంటలేనా అని అడిగితే, ఆ అమ్మమ్మ చెప్పిన సమాధానం ఏంటి అనేది మీరు థింక్ చేస్తూ ఉండండి. వీడియో చివరిలో అయితే దాని ఆన్సర్ ఇస్తాను. ఈలోపైతే మా అల్లుడు మిల్లుకెళ్ళేసి బియ్యంని పట్టించుకొని వచ్చేసాడు మిల్లు నుంచి. ఇంకా ఈ పిండితో ఏమేం చేస్తాము అంటే సకినాలు అదే విధంగా జంతికలైతే చేస్తాము. ఇప్పుడైతే ఫస్ట్ అయితే మనం చెక్కప్పలని కూడా తయారు చేసాం కదా! వాటి ప్రిపరేషన్ చూద్దాము. ఇంకా సంక్రాంతి స్పెషల్‌గా అంటే సకినాలు ఉండాల్సిందే కదా! సో, దానికోసమైతే కొద్దిగా సకినాలు కూడా చేసాము. ఫస్ట్ అయితే చెక్క గారెలు లేదా ఒక ప్రాంతాల్లో చెక్కప్పలు అని అంటాము. వీటి కోసమైతే ఫస్ట్ వాటర్‌ని వేడి చేసేసుకోవాలి చాలా బాగా. దీంతో పాటు పెసరపప్పు కూడా నానబెట్టుకున్నాను. ఇప్పుడు బియ్యపు పిండినైతే తీసేసుకొని ఒక 1 కేజీ వరకు బియ్యపు పిండిని తీసుకుంటున్నాను. దీనిలో కావాల్సినంత సరిపడినంత ఉప్పు, కారము, నువ్వులు యాడ్ చేసుకుంటున్నాను. వీటితో పాటు జీలకర్ర కూడా యాడ్ చేశాను. పెసరపప్పు కూడా యాడ్ చేసుకుందాం. వీటన్నింటిని అయితే పెసరపప్పు యాడ్ చేయడం వలన ఇంకా టేస్టీగా ఉంటుంది ఈ చెక్కప్పలనేవి. కొంతమంది శనగపప్పు కూడా యాడ్ చేస్తారు. పెసరపప్పు ఒకసారి ఏసి ట్రై చేసి చూడండి. చాలా బావుంది ఇది కూడా. దీంతో పాటు కరివేపాకును కూడా యాడ్ చేసుకుందాము. వీటన్నింటిని వేసి బాగా పట్టే వరకు తిప్పుకోవాలి. దీంతో పాటు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకుందాము. వీటన్నింటిని వేసి ఒకసారైతే ఉప్పు, కారము ఇవన్నీ పిండికి పట్టేలాగా కలుపుకోవాలి. ముందుగానే వాటర్ యాడ్ చేయకుండా కొంచెం హాట్ ఆయిల్‌ని యాడ్ చేసుకున్నట్లయితే క్రిస్పీగా వస్తాయి. సో, దానికోసం అయితే హాట్ ఆయిల్‌ని యాడ్ చేశాను. ఇప్పుడైతే మొత్తం పట్టేలాగా నూనె కూడా ఈ పిండికి పట్టేలాగా తిప్పుకోవాలి. ఇప్పుడు ఇందులో హాట్ వాటర్ తీసుకున్నాం కదా! బాయిల్ చేసిన హాట్ వాటర్‌ని తీసుకొని కలుపుకోవాలి. ఇప్పుడైతే ఈ చెక్కప్పల్ని తయారు చేయడానికి 3 రకాలుగా తయారు చేయొచ్చు. వాటిని చూద్దాము. ఫస్ట్ అయితే ఒక కవర్ తీసుకొని కవర్‌కి కొంచెం ఆయిల్ రాసేసి ఈ పిండి ముద్దల్ని ఈ విధంగా పెట్టేసుకొని చేసేసుకోవచ్చు. ఇదొక ప్రాసెస్‌లో చేసుకోవచ్చు. చాలా ఈజీ మెథడ్ ఇది. వీటిని ఎర్రగా వేగే వరకు ఒకవైపు వేయించిన తర్వాత రెండో వైపు కూడా వేయించుకోవాలి. ఈ విధంగా 2 వైపులా వేయించేసుకోవచ్చు. ఇంకొక విధంగా అంటే ఇంకో ప్రాసెస్ వచ్చేసి అరిసెల మేకర్. దీంతో కూడా పిండి ముద్దను పెట్టినట్లయితే మనకి అరిసెల్లాగా బాగానే వస్తాయి. చెక్కపాలు కూడా ఈ విధంగా నూనెలో 2 వైపులా ఎర్రగా వేగే వరకు వేయించుకోవాలి. వీటిని ఏ విధంగా స్టోర్ చేసుకోవాలి అంటే పూర్తిగా వేడి అనేది పోయిన తర్వాత మాత్రమే మనము స్టోర్ చేసుకోవాలి. ఆ వేడి మీదనే బాక్స్‌లో పెట్టేసుకున్నట్లయితే చెక్కపలనేవి మెత్తగా వస్తాయి. సో, అదొకటి కేర్ తీసుకున్నట్లయితే ఈ చెక్క గారెలు ఎన్ని రోజులున్నా క్రిస్పీగా ఉంటాయి. ఒకసారైతే ఇంకా సంక్రాంతి పండగకి ఎందుకు అప్పాలు చేసుకుంటాము అనేది చూద్దాము. సంక్రాంతి పండుగ అంటేనే పంటల పండగ. ఇదే సమయంలో రైతుకి పంటల కోత సమయం అన్నమాట. రైతు పండించిన పంటలకు ముఖ్యంగా బియ్యం, నువ్వులు, బెల్లం వంటి వాటికి కృతజ్ఞత తెలుపుతూ ఈ పిండి వంటలనైతే తయారు చేసి వాళ్ళకి తృప్తిని కలిగిస్తారు. ఆనందాన్ని కలిగించడానికి కూడా ఈ సంక్రాంతి పండుగ టైంలో ఈ పిండి వంటలనేవి ఆచారంగా వస్తున్నాయి. వీటిలో ఆరోగ్య ప్రయోజనాలు కూడా లేకపోలేదు. నువ్వులు, బెల్లంతో కలిపిన పిండి వంటలు తీసుకోవడం వల్ల శీతాకాలంలో శరీరాన్ని వెచ్చదనాన్ని, అదేవిధంగా శక్తినిస్తాయి. దీనితో పాటు రక్తహీనత వంటి సమస్యలను తొలగించడానికి కూడా ఈ పిండి వంటలనేవి ఉపయోగపడతాయి. దానితో పాటు సాంకేతిక సాంప్రదాయం ఇది ఏ విధంగా ఉంది అనేది చూద్దాము. అప్పలు, సకినాలు, అరిసెలు, గారెలు వంటి పిండి వంటలు పండుగ యొక్క ఉత్సాహాన్ని పెంచడానికి సంక్రాంతి సంబరాల్లో ఒక ముఖ్యమైన భాగంగా చెప్పుకోవచ్చు ఈ పిండి వంటలనేవి. ఈ పిండి వంటలు సౌభాగ్యం, సంపద అంటే ఎట్లా ఉంది అనేది చూద్దాము. నువ్వులు, బెల్లం, బియ్యం వల్ల వచ్చే తీపి, బలం, సమతుల్యత జీవితంలో సౌభాగ్యం, సంపదను సూచిస్తాయి. కుటుంబ సంబంధాల మధ్య సంతోషాన్ని పంచడానికి కూడా ఈ పిండి వంటలనేవి ఒక చిహ్నంగా భావిస్తారు. అదేవిధంగా ఉత్తరాయణ ప్రవేశం కూడా ఇదే సమయంలో జరుగుతుంది. సూర్యుడు ఉత్తర
దేవాలయానికి ప్రవేశించే సమయం. ఈ సమయంలో దాన ధర్మాలు చేయడం వలన, శుభకార్యాలు చేయడం వలన మంచిదని నమ్మకం. కుటుంబ సభ్యుల మధ్య సమైక్యతకి కూడా ఈ సంక్రాంతి పండగకు చేసే అప్పాల ద్వారా వస్తుంది. ఒక పిండి వంట మొదలుపెట్టాము అంటే దానికి ఒకరే హెల్ప్ కాకుండా ఒక ఇద్దరు ముగ్గురైనా మనకి కావాల్సొస్తుంది. దానితో మనకి కుటుంబంలో వాళ్ళందరం కలిసి ఒకే దగ్గర ఒకే పిండి వంట చేస్తూ చాలా కబుర్లయితే షేర్ చేసుకుంటూ ఉంటాము. దానితో మన మధ్య ఉన్న బాండింగ్ అనేది, కుటుంబ సభ్యుల మధ్య బాండింగ్ అనేది పెరుగుతుంది. దీనితో కుటుంబ సమైక్యత కలగడానికి కూడా ఈ పిండి వంటలు సంక్రాంతి పండగకి చేస్తూ ఉంటాము. అదేవిధంగా పూర్వకాలంలో ఏదైనా స్నాక్ ఐటెమ్ ఈవినింగ్ చిరుతిండిగా ఏదైనా తినాలి అనిపిస్తే అప్పుడు ఏమీ ఉండేవి కావు. అలాంటి టైంలో కూడా ఈ కొత్త పంటల ద్వారా తయారు చేసిన పిండి వంటల్ని తీసుకొని తింటూ ఉండేవారు. ఇంకా ఇంటికి వచ్చిన అతిథులకు కూడా ఏమీ లేదు అనకుండా ఈ పిండి వంటలనైతే పెట్టేవారు అన్నమాట. ఈ విధంగా మనకి తరతరాల నుంచి ఈ సంప్రదాయాలనేవి కొనసాగుతున్నాయి. ఈ విధంగా అయితే మన సంక్రాంతి పండగకి పిండి వంటలు తయారు చేస్తాము అనేది తెలిసింది కదా! సకినాలు కూడా తయారు చేసాం కదా! బియ్యపు పిండిలో ఉప్పు, వాము వేసేసి ఈ విధంగా సకినాలనైతే చుట్టాము. సకినాలు చుట్టడం అనేది ఒక ఆర్ట్ అని అనిపిస్తుంది. అసలు ఒక్కొక్కరికి రాదు కదా! ఈ విధంగా అయితే సకినాలు చుట్టడం అయితే తప్పకుండా నెక్స్ట్ ఇయర్ వరకైనా ట్రై చేస్తాను. వాటిని తయారు చేయడం అయితే రాదు. ఇంకా మనం జంతికలు చూద్దాము. వీటిలో కూడా బియ్యపు పిండిని తీసుకున్నాం కదా! 2 కేజీస్ వరకు ఈ బియ్యపు పిండిని పట్టించుకొచ్చిన దాంట్లో కారం, ఉప్పు, వాము వీటిని వేసేసి ఒక నిమిషం అయితే మొత్తం కలిసేలాగా ముందే కలుపుకోవాలి. వీటిలో హాట్ ఆయిల్ వేసేసి ఇంకా వేరే బేషన్‌లోకి తీసేసుకొని కలిపేసుకుందాము. ఈ జంతికలకి పిండి మిశ్రమం అనేది తయారు చేసుకుందాము. కొంచెం హాట్ ఆయిల్ వేయడం వలన ఈ జంతికలు కూడా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడైతే ఒక అమ్మమ్మ మనవడికి ఏం సమాధానం చెప్పింది అనేది కూడా ఇప్పుడు చూసేద్దాము. ఒక చిన్న గ్రామంలో లక్ష్మి అనే అమ్మమ్మ ఉండేది. సంక్రాంతి వస్తే ఆమె ఇంట్లో ఎప్పుడు ముందుగా చేసేది ఒకటే, అప్పాల పిండితో తయారు చేసిన సకినాలు, జంతికలు, అరిసెలు, సకినాలు వీటిని తయారు చేస్తూ ఉండేది. ఆ మనవడు ఎప్పుడొచ్చినా అవే ఉంటున్నాయి. ఆ మనవడికి చాలా కోపం వచ్చి ఇంకా లాస్ట్ అడిగిద్దాము అని వాళ్ళ అమ్మమ్మ దగ్గరకొచ్చి ఈ విధంగా అడిగాడు. అమ్మమ్మ ఎప్పుడు ఇవే పిండి వంటలా? కొత్తగా ఏదైనా చేయొచ్చు కదా అని. అప్పుడు అమ్మమ్మ నవ్వుతూ చెప్పింది, ఇవి అప్పాలు కావు జ్ఞాపకాలు అని ఇలా మొదలుపెట్టింది. నా చిన్నప్పుడు కరువొచ్చింది. ఆ ఏడాది ఇంట్లో పెద్దగా ఏమీ లేవు. కానీ పొలాల్లో పండిన కొద్దిపాటి బియ్యం, కొంత బెల్లం మా అమ్మమ్మ చేసినవి. అవే అప్పాలు. రోజు మా అమ్మమ్మ చెప్పిన మాటలే నీకు ఇప్పుడు నేను చెప్తున్నాను అని ఈ విధంగా చెప్పింది. డబ్బు లేకపోయినా పండుగ జరగాలి. రుచితో కాదు మనసుతో అప్పాలు వేగుతుంటే ఇంటి మొత్తం వాసనతో నిండిపోతుంది. మనవళ్ళ నవ్వులతో సంక్రాంతి పూర్తవుతుంది. అందుకే ఈ అప్పాలు ఒక స్వీట్ కాదు, ఒక తరం నుంచి ఇంకో తరానికి వెళ్ళే సంప్రదాయం. ఈ విధంగా వాళ్ళ అమ్మమ్మ మనవడికి సమాధానం చెప్పింది. ఇంకా మీరు ఈ విధంగానే గెస్ చేస్తుంటే కామెంట్ బాక్స్‌లో తప్పకుండా తెలియచేయండి. జంతికలకైతే ఈ విధంగా పిండిని కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ కాకుండా, అదే విధంగా తక్కువ వాటర్ కాకుండా ఈక్వల్‌గా కలుపుకోవాలి ఈ పిండి అనేది. ఇప్పుడైతే ఒక పెద్ద స్టవ్ తీసుకొని దాని మీద ఒక కళాయి పెట్టుకొని ఒక ప్యాకెట్ వరకు ఆయిల్ అయితే సరిపోయింది. ఈ విధంగా వేసేసుకున్నాను. దీంట్లో కూడా యాజ్ యూజువల్‌గా ఆయిల్ పీల్చకుండా పించ్ ఆఫ్ సాల్ట్ అయితే వేసేసుకున్నాను. దానివల్ల ఆయిల్ అనేది ఎక్కువ పట్టలేదు. ఇప్పుడైతే ఈ జంతికలు వేసుకునే గిద్దల్లోకి ఈ పిండిని సరిపడా వేసుకొని పైదానితో ఒత్తేసుకోవడమే. ఈ విధంగా అయితే జంతికలనైతే ప్రిపేర్ చేసుకున్నాము. ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు అయితే వేయించుకోవాలి. ఈ విధంగా దానిలో ఉన్న బిళ్ళల్ని బట్టి, సైజెస్‌ని బట్టి మనం ఈ కారపూస లేదంటే జంతికలు తయారు చేసుకోవచ్చు. ఈ అరిసెలు ప్రిపరేషన్ అనేది లాస్ట్ ఇయర్ దసరా పండగకి తయారు చేశాను. అరిసెల స్టోరీ కూడా ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఆ వీడియో కూడా చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్ ఇస్తాను. ఆ దసరా పండగకి తయారు చేసిన అరిసెల స్టోరీ, ఇంకా అరిసెల తయారీ విధానం అనేది తెలుస్తుంది. ఇంతకు ఈ సంక్రాంతి పండగకి మీరే పిండి వంటలు తయారు చేశారు అనేది కామెంట్ బాక్స్‌లో తప్పకుండా తెలియచేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ద శ్రీ కిచెన్ ఛానల్. కీప్ వాచింగ్. థాంక్ యూ సో మచ్. బై. గుడ్ నైట్.